హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము పంజాబ్ బఠిండా నుంచి అయితే మనాలి అయితే వెళ్తున్నాము. ఇక్కడి నుంచి మాకైతే 430 కిలోమీటర్స్ బఠిండా నుంచి మనాలి. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 7:30 అయింది. డేట్ అయితే జనవరి 4, 2026. జనవరిలో అయితే మనాలిలో మంచు ఉంటుందని ఇప్పుడైతే మేమైతే బయలుదేరా. కనిపిస్తుంది కదా వైట్ కార్, అది వాళ్ళది విశాఖపట్నం. వాళ్ళు మేమైతే ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి అయితే 430 కిలోమీటర్స్ బై రోడ్ అయితే వెళ్తున్నాం. మేమైతే ఈవినింగ్ 5:30 కల్లా మేమైతే మనాలి అయితే చేరుకున్నాము. అక్కడ వెళ్ళాక నా దగ్గర ఉన్న హోటల్ నెంబర్కి అయితే నేను కాల్ చేశాను. వాళ్ళు కాల్ చేస్తే నాకైతే 1 డేకి అయితే 3000 అయితే చెప్తున్నారు. అయితే వాళ్ళకి ఫొటోస్ కూడా పంపించమంటే వాట్సాప్లో ఫొటోస్ కూడా పంపించారు. రూమ్స్ కూడా బాగున్నాయి, కాకపోతే ప్రైస్ చాలా ఎక్కువ అని మేమైతే వద్దని చెప్పాము. నెక్స్ట్ వేరే నెంబర్ ఉంటే మళ్ళీ వాళ్ళకి కాల్ చేసాం. వాళ్ళైతే రూమ్స్ ఫొటోస్ నెక్స్ట్ ప్రైస్ కూడా మాకు వాట్సాప్లో షేర్ చేశారనమాట. రూమ్స్ చూస్తే బాగానే ఉన్నాయి. అప్పుడు మేము ఓకే చెప్పాం. మాకైతే రిసీవ్ చేసుకోవడానికి అయితే బైక్ మీద అతను వచ్చి రిసీవ్ చేసుకొని మాల్ రోడ్ పైకి అయితే వాళ్ళ హోటల్ ఉంది, అక్కడికైతే మాకు తీసుకుని వెళ్ళారనమాట. కానీ మాకైతే హోటల్ దగ్గర కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే లేదు. కొంచెం బ్యాక్ సైడ్లో పెట్టుకోవాల్సి వచ్చింది. అది సరిగా నచ్చలేదు మాకు. మీరు ఎప్పుడైనా సరే బై రోడ్ వస్తే డైరెక్ట్ మనాలి దగ్గరకు వచ్చి అక్కడి నుంచి మీరు మాల్ రోడ్కి అయితే వెళ్ళిపోతారు. మాల్ రోడ్కి వెళ్ళాక పైనే చాలా హోటల్స్ ఉంటాయి. నచ్చిన హోటల్ని అయితే మీరు చూజ్ చేసుకోవచ్చు. మొత్తం అన్ని కూడా అక్కడ హోటల్సే ఉంటాయి. కార్ పార్కింగ్ కూడా హోటల్ దగ్గరే ఉంటుంది. మీరు ఎవరికి కూడా కాల్ చేయవసరం లేదు. అక్కడికి వెళ్ళి మీరు ఈజీగా హోటల్స్ అయితే మీకు దొరికేస్తే రీజనబుల్ ప్రైస్లో మీరైతే స్టే చేయొచ్చు. ఇప్పుడు మేమైతే పెట్రోల్ అయితే ఫుల్ చేయించుకున్నాం. ఇక్కడ పంజాబ్ బఠిండాలో అయితే మాకైతే పెట్రోల్ అయితే 97 రూపీస్ ఉంది. అదే హిమాచల్ ప్రదేశ్లో అయితే 94 ఉందన్నమాట. అందుకే ఇక్కడ నేనైతే పెట్రోల్ ఓన్లీ ఆల్రెడీ కొంచెం ముందు సగం ముందు ట్యాంకు 600 అయితే వేయించుకున్నా. చూసారు కదా, 97 రూపీస్. ఇక్కడ అయితే 97.7 రూపీస్. మన ఆంధ్రాలో ప్రెజెంట్ ఎంత ఉందో మీరు చూసి కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను 2 ఇయర్స్ నుంచి పంజాబ్లో ఉంటున్నా. ఇక్కడ అలా 97 రూపీస్ అదే ఉంటుంది ఇక్కడ పెట్రోల్ కాస్ట్ అయితే. ఇప్పుడైతే పెట్రోల్ వేయించుకుని మేమైతే వెళ్తున్నాం. ఇది కనిపిస్తుంది కదా, హైవే డైరెక్ట్ మనకి చండీగఢ్ అయితే బఠిండా నుంచి 230 కిలోమీటర్స్ డైరెక్ట్ హైవే. ఇది హైవే బాగుంటుంది. ఇప్పుడు మేమైతే మధ్యాహ్నం అయింది. లంచ్ కోసం అయితే ఇక్కడ ఒక ధాబా దగ్గర అయితే ఆపాము. మేమైతే మార్నింగ్ ఇంటి దగ్గర మేమైతే మా ఫ్యామిలీ అయితే పులిహోర తీసుకుని వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ అయితే బిర్యానీ తీసుకుని వచ్చారనమాట. కాకపోతే మేము కొంచెం తక్కువ పడుతుందని రొట్టెలు దాల్ అయితే
ఆర్డర్ చేసుకున్నాం. ఆర్డర్ చేసుకొని అయితే లంచ్ అయితే చేసాం. లంచ్ చేసి ఇప్పుడైతే మళ్ళీ బయలుదేరాం. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ నుంచి మనకి మనాలి అయితే 237 కిలోమీటర్స్ అయితే ఉన్నది. ఇంకా ఇప్పుడు చూసారా, ఇప్పుడు టోల్ గేట్ వచ్చింది. ఇక్కడైతే కొంచెం పొగమంచు అయితే ఎక్కువ ఉందన్నమాట. మేమైతే అనుకున్నాం ఇక్కడ నుంచి మనాలి వెళ్ళేంత వరకు ఇలానే ఉంటుందేమని మాకు కొంచెం భయం వేసింది. కాకపోతే దీని తర్వాత ఒక టనల్ వచ్చిందనమాట. టనల్ దాటాక ఇంకా పొగమంచు అయితే మొత్తం ఏమీ లేదు. ఎండ వస్తుంది. వాతావరణం చాలా క్లియర్గా ఉందన్నమాట. అక్కడ నుంచి ఇప్పుడు మనము హిమాచల్ ప్రదేశ్కి అయితే ఎంట్రన్స్ అయిపోయాము. ఈ గేట్ నుంచి ఎంట్రన్స్ అయినప్పుడు కొంచెం పొగమంచు ఎక్కువ ఉండేది అనమాట. జస్ట్ టనల్ దాటాక ఇంకా పొగమంచు ఇంకా ఏం లేదు. తర్వాత మొత్తం అంతా క్లియర్గా క్లైమేట్ ఉంది. చూసారా, టనల్ దాటిపోయాము. ఇప్పుడైతే సెకండ్ టనల్ వచ్చింది. మనకైతే ఇలాంటివి 7-8 టనల్స్ అయితే వస్తాయి. అందులో మనకి 8 టనల్ అయితే 3 కిలోమీటర్స్ పడుతుంది. నెక్స్ట్ మనాలి దాటిన తర్వాత అటల్ టనల్ వస్తుంది. అది అయితే 9 కిలోమీటర్స్. అది ఇండియాలోనే చాలా పెద్ద టనల్, 9 కిలోమీటర్స్. చూసారు కదా, వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది హిమాచల్ ప్రదేశ్ది. చూడడానికి 2 కళ్ళు కూడా మనకి సరిపోవు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేచర్ వ్యూ అంతా చాలా బాగుంది. ఇక్కడ మనకి పంజాబ్లో టోల్ గేట్ దగ్గర ఐ కార్డ్ చూపిస్తే వెంటనే గేట్ అయితే ఓపెన్ చేస్తారు. మన ఆంధ్రాలో అలా కాదు. టోల్ గేట్ వెంటనే ఓపెన్ చేయరు. ఇంకా మనకి అటల్ టనల్ అయితే 94 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే మేమైతే ఇక్కడ గన్నత్ జ్యూస్ తీసుకున్నాం. చూసారు కదా గ్లాసు, అది 50 రూపీస్. ఇక్కడ మనకి మనాలిలో కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా సరే మేము 2 ఇడ్లీలు అడిగితే 100 రూపీస్ చెప్పారు. చాలా కాస్ట్ ఎక్కువ ఇక్కడ. ఫుడ్ విషయంలో అయినా సరే, దేని విషయంలో అయినా సరే. ఇంకా మనకి మనాలి అయితే 21 కిలోమీటర్స్ ఉంది. రోహతంగ్ పాస్ 71 కిలోమీటర్స్ అయితే ఇక్కడి నుంచి ఉంది. మనకి రోహతంగ్ పాస్ వెళ్ళాలంటే క్లోజ్ చేస్తారు బర్ఫ్ పడితే. మనం అటల్ టన్నల్ వరకే కొంచెం ముందు కొక్సర్ వరకు అయితే వెళ్ళగలం. దానికి మించి మనం వెళ్ళలేము, బర్ఫ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. మీరైతే వాతావరణం చూసి ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి. ఎక్కి బర్ఫ్ పడినా సరే మనకి వెహికల్స్ ముందుకైతే అలౌ చేయరు. చూసారు కదా, లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మేమైతే హోటల్కి వస్తాం. చూసారు కదా, ఇక్కడ హోటల్ దగ్గర కార్ పార్కింగ్ అయితే పెట్టడానికి ఇవ్వలేదు. బ్యాక్ సైడ్ పెట్టుకోమన్నారు. హోటల్ అయితే మనకి 1200 ఛార్జ్ చేశారనమాట. ఇది ఇక్కడ మనకి వాటర్ అయితే 24 hours వేడి నీరు వస్తాయి. వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. సోలార్ సిస్టమ్ అనమాట. 24 hours కూడా వేడి వాటర్ వస్తుంది. వాటర్కి ఏ ఇబ్బంది కూడా ఉండదు. ఇక్కడ టెలిఫోన్ ఉంది. టెలిఫోన్ చూసారు కదా, అదైతే 8 నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు మనకి ఏం కావాలన్నా సరే రూమ్కి అయితే సర్వీస్ చేస్తారు. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మేము లగేజ్ మొత్తం రూమ్లో పెట్టి మాల్ రోడ్కి అయితే వెళ్ళాం. మార్నింగ్ కోసం, నెక్స్ట్ రోజు మార్నింగ్ కోసం చిన్న జాకెట్స్ తీసుకోవడానికి అయితే మాల్ రోడ్కి అయితే వచ్చాం. ఇక్కడ స్పెట్స్ చూసారు కదా, చిన్నపిల్లలు అయితే 100 రూపాయలు చెప్తున్నారు. ఇక్కడ నైట్ అయింది కదా,
కొంచెం వ్యూ కూడా బాగుంటుంది మాల్ రోడ్లో తిరగడానికి గట్ట. ఇక్కడ స్పెట్స్ అయితే పర్వాలేదు. 500 700 1000కి అయితే మంచి స్పెట్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి. మేమైతే మా ఇద్దరు అబ్బాయిలకైతే 2 స్పెట్స్ అయితే తీసుకున్నాం. బాగానే ఉన్నాయి. చూసారు కదా ఇక్కడ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇది మొగలై చైనీస్. ఇదైతే 180 రూపీస్ 1 పర్సన్కి. పర్వాలేదు. మేమైతే ఈ బిర్యానీ తీసుకున్నాం నైట్ ఫుడ్కి. పర్వాలేదు. మన ఆంధ్ర రకం కాదు. ఆంధ్ర అంత టేస్ట్ అయితే లేదు. యావరేజ్గా ఉంది ఫుడ్ అయితే. ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా ఇది మాట్లాడు మొత్తం చాలా బాగుంటుంది వ్యూ అయితే నైట్ టైం అప్పుడు. అవుట్డోర్ వీడియోలో అయితే మీకైతే అటల్ టనల్ వీడియో అయితే మీకు నెక్స్ట్ మనల నుంచి ముందుకు ఎలా వెళ్ళాలో నెక్స్ట్ అవుట్డోర్ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవుట్డోర్ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్.